మహబూబ్ నగర్ జిల్లా అచ్యుతాపురంలో చిరుతపులి దాడి కలకలం రేపింది. గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. అయితే చిరుతపులిని కుక్క అనుకుని గొర్రెల కాపర్లు ఎదిరించేందుకు ప్రయత్నించారు. ఇక దీంతో ముగ్గురిపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినా గిడాల్సిందని కథ వచ్చాను. ఇంకిద్దరు ఆయన అన్నాడు ఇంకా రైట్ చూస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా అచ్యుతాపురంలో చిరుతపులి దాడి కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బస్వరాజు అందిస్తారు. బస్వరాజు, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో సత్యనారాయణ రెడ్డి, చెన్నారెడ్డి, అదేవిధంగా మైబన్న అనే వీరు ముగ్గురు. అయితే మైబన్న అనే గొర్రెల యజమాని అయితే ఈ గొర్రెల మందను ఆపుకొని వాళ్ళ చేనులోనే నిద్రించగా ఇక్కడ రాత్రి 9 గంటల ప్రాంతంలో చిరుత దాడి చేసి 4 గొర్రెలను తినడం జరిగింది. అయితే ఇవి గమనించిన మైబన్న ఫోన్ చేసి పిలవడంతో సత్యనారాయణ రెడ్డి, చెన్నారెడ్డి ఇద్దరు వెళ్లారు. అయితే అక్కడ మొదలుగా వాళ్ళు చిరుత అని అనుకోలేరు. అయితే ఏదో ఒక జంతువు అనే ఉద్దేశంతో వాళ్ళు వెతికేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా టార్చ్ వేయడంతో చిరుత దాడి చేసి ముగ్గురిని గాయపరిచింది. ప్రస్తుతం వారంతా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. అయితే వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి డాక్టర్లు తెలియారు. అయితే ప్రథమ చికిత్స చేయించి ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ బస్వరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చేనుకడ మందాపుకుంటే ఈ మందలు వచ్చి పడ్డది. గొర్రెని బేరుస్తున్నాయి, ఏమైందని నేను లోపలిపోయినాను. అప్పటికి 4 గొర్రెలు కొట్టింది, రక్తం అయింది. ఇక గొర్రె కొట్టిన ఆయన శనిపోతాం షెడ్, ఆయన బట్ట షెడ్ వేసిండే ఆయన శనికాడండి. ఆయన ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చి ఇంజన్ కొట్టినామని మేము అందరికీ తిరుగులాడుతున్నాం. అది ఆర్డర్ తాగి లోపలినే వండింది. అది ఈ బ్యాటరీ వేసి ఆయన ఇన్నే ఉందిరా అంటానని ఆయన చూడాలి. వాళ్ళ మీదకి వచ్చింది, వాళ్ళు సభ్యు ఏందని వాళ్ళ మీదకి వచ్చి అని నేను పోయినా. పోతే అందరు వచ్చిండ్రు, అందరు